ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళు, అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే ఎనెను. వారు, నీ కన్నులు ఎలాగు తెరవబడెనని వాని నడుగగా, వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితినెను. వారాయన ఎక్కడనని అడగగా, వాడు, నేనెరగననెను. అంతకుముందు గ్రుడ్డి అయి యుండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకునిపోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరల అడగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగు చేయగలడనిది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడగగా, వాడు, ఆయన యొక్క ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగం. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియూ మేమెరుగం. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి. తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొనియుండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచు, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేనెరగను. ఒకటి మాత్రం నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగు తెరిచెనని మరలా వానిని అడగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు నమ్మకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడెనని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తి గలవాడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు.
ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నమని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచియున్నదని చెప్పాను.